15 ఆగస్టు నాటికి ధరణి నుంచి పూర్తిగా రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించి భూభారతి చట్టం ద్వారా ప్రతి రైతుకు భద్రత కల్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అసైన్డ్ కమిటీలు వేసి భూములను ప్రజావసరాల కోసం వినియోగిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నాట్లు పడకముందే రైతు భరోసా నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించడం, ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో సమస్యల్ని పరిష్కరించేలా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో ఏర్పాటు చేసిన భూభారతి సదస్సులో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇందులో పాల్గొన్నారు. భూభారతి చట్టంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు గ్రామంగా ములుగుమాడులో చేపట్టిన భూముల రీసర్వేను లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలో చేపట్టబోయే భూముల రీసర్వే ప్రక్రియను మంత్రులు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రులు మాట్లాడారు. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా అధికారులే వచ్చి పరిష్కరిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో 413 గ్రామాల్లో నక్షాలు లేవని, అందుకే రాష్ట్రంలో ఎంపిక చేసిన 5 గ్రామాల్లో భూముల రీసర్వే చేపట్టినట్లు వివరించారు. ఈ గ్రామాల్లో 20 రోజుల పాటు సర్వే నిర్వహించి నక్షాలు తయారు చేయడమే కాకుండా రైతులు కమతాల వారీగా నక్ష అందిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూము లేకుండా ఉన్నట్లు చిత్రీకరించి లక్షల ఎకరాలకు రైతు బంధు పొందారని ఆరోపించారు. ధరణి పేరుతో అక్రమంగా కట్టబెట్టిన భూముల లెక్కలు తీస్తున్నామన్నారు. ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు ఈ 3వ విడత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల నుంచి వచ్చే సమస్యలని క్రోడీకరించుకొని ఆనాడు భారతదేశానికి, మన దేశానికి స్వతంత్రం ఆగస్టు 15వ తారీఖు వచ్చిన విధంగానే ఈ వచ్చే ఆగస్టు 15వ తారీఖు నాటికి ఏ ధరణితోనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజల భూములున్న ఆసాములు అభద్రతకు లోనై నిద్రపోని రాత్రులు గడిపిన ప్రతి ఒక్కరికి పూర్తి భద్రత కల్పించే విధంగా, స్వతంత్రం కల్పించే విధంగా ఆగస్టు 15వ తారీఖు నాటికి మీ భూమి సమస్యలని ఈ భూభారతి చట్టం, మన ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములని పేదవాళ్లకు పంచింది మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. అటువంటి భూములని ధరణి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రభుత్వాలు తారుమారు చేశారు రికార్డులని. వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4 సార్లు భూ సంస్కరణ చట్టాలు చేస్తే కాంగ్రెస్ తెచ్చిన 3 చట్టాలతో ప్రజలకు న్యాయం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్ సర్కారు తెచ్చిన ధరణి చట్టంతో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. భూమి లేని పేదలకు సాగు భూమి, ఇళ్ల స్థలాలు ఇచ్చే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోని అసైన్డ్ కమిటీలను భూభారతి చట్టంతో తిరిగి ప్రారంభిస్తామని భట్టి తెలిపారు. భూ సమస్యల పరిష్కార ప్రక్రియను ప్రారంభించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్న మంత్రి తుమ్మల, భూ రికార్డులు పక్కాగా ఉండేలా చర్యలు చేపడతామని తెలిపారు. నాట్లు పడకముందే ఈసారి రైతు భరోసా నగదును ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలందరికీ అత్యంత పారదర్శకంగా ఉండేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చట్టమే ఈనాటి భూభారతి 2025 రెవెన్యూ చట్టం. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి చట్టం. అసైన్మెంట్ కమిటీస్ ఉండే ప్రతి శాసనసభలో అసైన్మెంట్ కమిటీస్ ద్వారా భూములు ఉంటే, ఎక్కడైనా మిగులు భూములు ఉంటే ఆ మిగులు భూముల్ని ఆ సంవత్సరం ఆ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు ఆధ్వర్యంలో కమిటీ సమావేశాలు జరిగే, భూమి లేని నిరుపేద ప్రజలు ఉంటే భూమి పంచేవాళ్ళు, లేకపోతే భూ పంపిణీ కాకుండా ఇళ్ల స్థలాలకు అవసరమైతే ఇళ్ల స్థలాలకు వాడుకునేవాళ్ళు, లేకపోతే ఇంకొక అధికారికమైనటువంటి కార్యక్రమానికి ప్రజా అవసరాల కోసం ఎదురుంటే దానికి వాడుకునేవాళ్ళు. అటువంటి కార్యక్రమాన్ని కూడా తిరిగి ప్రవేశపెడతా ఉన్నాం. ఏమంటే పెడుతున్నాం కదా, ఎస్, దాన్ని కూడా తిరిగి ప్రవేశపెడతా ఉన్నాం. తద్వారా చాలా గ్రామాల్లో బహుశా మనకు 10 సంవత్సరాలు ఎక్కడ అసైన్మెంట్ కమిటీస్ జరగలేదు. అసైన్మెంట్ కమిటీ మీటింగ్స్ జరగకపోవటం వల్ల చాలా చోట్ల మనం ఏం న్యాయం కూడా చేయలేకపోయాం. సో అటువంటి కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. ఈ 20-30 సంవత్సరాల్లో మాకు పాస్బుక్ చూడట్లేదు, మేము రకమో కట్టట్లేదు, ఆ భూమి ఉందో లేదో ఎవడి పేరు మీద వెళ్ళిందో కూడా వైనం లేకుండా పోయింది. అందుకని టోకెన్ గా మళ్ళీ కేబినెట్ లో ఆలోచించుకొని ఎంతో కొంత మీ డబ్బుల కోసం కాదు, మీ రికార్డు పర్ఫెక్ట్ గా పకడ్బందీగా ఉండటం కోసం, మీకు కూడా ఏ రోజుకు ఆ రోజు తెలియటం కోసం, నా భూమి నా ఖాతాలోనే ఉంది అని ధైర్యంగా నిద్రపోవటం కోసం. అందుకనే రెవెన్యూ శాఖలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు, అస్తవ్యస్తమైనటువంటి పద్ధతుల్ని
తిరోధకాలు ఇవ్వాలని ఆర్ఎం గారు ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 36,000 కోట్లు బట్టి గారు రైతు ఖాతాలో వేశారు అని అంటే అది బట్టి గారి సమర్థత అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఆలస్యం కాకుండా మీరు ప్రయత్నం చేయాలనంటే ముఖ్యమంత్రి గారు మంత్రి గారు మాట ఇచ్చారు. అందుకనే ఆ మాట ప్రకారంగా నేను కూడా మీరు నాట్లు మొదలు పెట్టక ముందే మీ ఖాతాల్లో మీ జేబుల్లోకి బట్టి గారి పైసలు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.